అందరికీ నమస్కారం అండి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలంగాణలోని ముఖ్యమైన ఆలయాలలో ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఒకటి. ఎత్తైన కొండ మీద గుట్టపైన ఉన్న ఆలయము ఈ ఆలయము. ఈ ఆలయము స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఆంజనేయ స్వామి యొక్క సలహా మీద ప్రస్తుతము యాదగిరిగా పిలువబడుతున్న ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేస్తాడు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహారం కోసము అటుగా వచ్చి అక్కడ ఉన్న ఋషిని చూసి తినబోతాడు. ఈ విషయము తపస్సులో ఉన్న ఋషికి తెలియదు. అయితే ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ శ్రీహరికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన పంపించగా సుదర్శన చక్రం వచ్చి రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్థించి ఏ విధమైన బాధలు భక్తులకు కలగకుండా అక్కడే ఉండిపోమ్మని కోరతాడు. అప్పుడు సుదర్శనము త్వరలోనే అక్కడ వెలియబోతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారంలో వెలసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను తప్పకుండా కాపాడతానని వరమిచ్చి అదృశ్యమైపోయిందట. ఆ తరువాత యాదమహర్షి తన తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించాడు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకున్న విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. యాదమహర్షి కోరిక మీద అక్కడ విష్ణుమూర్తే లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడు. ఆ ఋషి కోరిక మీద ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమయ్యింది కొండ కింద ఉన్న పాతాలక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తుంటారు. యాదమహర్షి కోరిక మీద ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండిపోయాడు. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక పురాణ కథ కూడా ఉంది. ప్రహ్లాదుని రక్షించటానికి అహోబిళంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఆ తరువాత ఆయన యొక్క భీకరమైన రూపాన్ని శాంతపరచటం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు దేవతలందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడు. అయితే స్వామి భీకరమైన రూపంలో దర్శనమిచ్చిన చోట శాంతరూపంతో కొలువై ఉండటం లోకవిరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా లోక కళ్యాణార్థము కొలువు తీరుతానని బయలుదేరుతారు. లక్ష్మీ సమేతుడే కొండపైన ఉన్న గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువుదీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారన్న సంతోషంతో స్వామివారి యొక్క కాళ్లను బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయలలో నుంచి పారి విష్ణు పుష్కరిణిలో చేరింది. ఈ పుష్కరిణికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారి యొక్క సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. చాలామంది భక్తులు ఆరోగ్యం కోసము, గ్రహపీడ నివారణ కోసము కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు. ఇక్కడ రోజు రాత్రిపూట చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి సమయంలో చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారని చెప్తుంటారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట. వారి యొక్క పాదాల గుర్తులు కొంతమంది చూసినట్లు తెలుస్తుంది. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమని చెప్తుంటారు. మెట్ల మార్గం గుండా వెళ్ళినట్లయితే దారిలో శివాలయం కనపడుతుంది. ఇక్కడ ఉన్న శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందే స్వయంభువుగా వెలిశాడు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మెట్లెక్కి స్వామిని సేవించిన వారి యొక్క కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తులు నమ్ముతుంటారు. యాదాద్రి రైల్వే స్టేషను ఈ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. యాదగిరి బస్టాండుకు హైదరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి చాలా బస్సులు ఉన్నాయి. యాదగిరి పుణ్యక్షేత్రములో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము, కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. లక్ష్మీ నరసింహస్వామి ముందు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయమందు వెలసి తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళినట్లు పురాణ కథ. ఇప్పటికీ అక్కడ సమీపంలో
గుర్రపు అడుగుల యొక్క గుర్తులు కనపడతాయి. ఈ గుర్తులు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. ఇక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో స్వామివారి వద్ద జలప్రవాహం ఉంటుంది. ఈ జలంతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము తప్పకుండా చూడాల్సిన దర్శనీయ ప్రదేశము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.